అభ్యసించడానికి పరమాత్ముడు ఇచ్చినటువంటి వేద జ్ఞానాన్ని ఋషుల పరంపరతో, అంటే ఋషుల ద్వారా మనకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞాన పరంపరను ఎవరైతే పుచ్చుకొని ఆ యొక్క జ్ఞానాన్ని వారు అభ్యసిస్తారో, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థాశ్రమం ఏ విధంగా అయితే సుభిక్షంగా కొనసాగించడానికి వేద విద్యను బాగా సంయుక్తం చేసుకొని తమ ఆత్మలను సున్నితం చేసుకొని పరమాత్మ యొక్క ఆనందానికి తపన పడతారో అటువంటి మనుష్యులను పరమాత్మ ఆరాధన కొరకు ప్రేరేపించబడినది. పరమాత్మ యొక్క ఆరాధన అంటే ఒక్కడు ఆ యొక్క ఈ జగత్తుకంతా ఆధారము ఆధేయం ఆ పరమేశ్వరుడే. అంటే పరమేశ్వరుడి యొక్క సృష్టికి ఆధారం ఆయనే, ఆధేయం కూడా ఆయన. అంటే అతడే ఆహార అన్న ఉత్పాదనను ఇచ్చాడు, ఆ యొక్క సృష్టి యొక్క కార్యాలను ఉనర్చాడు. అటు భౌతికమైనటువంటి ప్రపంచానికి కానీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచానికి కానీ సర్వజీవులకు సర్వజీవరాశులకు అతడు ఉత్పన్నమైనటువంటి ఒక శరీరాలను అందించి ఆ శరీరమును భోగ్య శరీరాలుగా ఉండేటట్టు మార్చి మరియు కర్మ శరీరాలుగా ఉండేటట్లు కూడా పొందుపరిచినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి యోగ యోనులు మరియు యోగ కర్మయోనులైనటువంటి మనుష్యులను పరమాత్మ ఆరాధన కొరకు ఏ విధంగా ప్రేరేపిస్తాడు అనేటటువంటిది ఈ మంత్రం మనకు బాగా తెలుపుతుంది. మిత్రులారా, మీరు సమూహ రూపంలో విద్యామానమై ఉన్న ఈ యొక్క పరమేశ్వరుడు ఏ విధంగా అయితే మిత్రులారా అనేటువంటి సంపదన ఇస్తున్నాడు. అంటే శంలో మిత్ర శం వరుణ శుభములిచ్చువాడు, ఆ యొక్క అన్ని యొక్క సుఖాలను అందించేటటువంటి వాడు. అంటే అతడు శంలో మిత్ర శం వరుణ శంలో భగత్ హర్యమ, అంటే న్యాయార్జితంగా వారి యొక్క కర్మలకు ఫలితాలను అందించేటటువంటి శరీరాలు ఇచ్చినటువంటి వాడు. సర్వులకు మిత్రులారా అనేటటువంటి సంబోధన పరమేశ్వరుడు అందించాడంటే సహచేతనమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఏ విధంగా అయితే సర్వము అంతరములో ఉన్నటువంటి వాడు, సర్వ జీవరాశులలో అంతరములో ఉంటూ జడములో చేతనములో అంతరములో ఉంటూ జడములో ఉన్నటువంటి అంతరము ద్వారా ఆ యొక్క సమూహ రూపములో అంటే విద్యామానమైనటువంటి యొక్క సృష్టి ఏ విధంగా అయితే జ్ఞానయుక్తమైనటువంటి పరంపరతో కూడినటువంటి ఆ యొక్క విద్యామానమైనటువంటి సృష్టి ఏ విధంగా పరమేశ్వరుడు మనుష్యులకు ప్రేరణ కలిగిస్తాడో ఈ మంత్రం మనకు బాగా బోధిస్తుంది. నదీ నదముల సముద్ర జలములలో వేగవంతముగా యానములను నడుపుట కొరకు సాధనమైన అంతరిక్ష లోకములో యానములను వేగవంతముగా కొనిపోవుటకు సాధనభూతము అనేటటువంటి రెండు మార్గాలు ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే నదీ నదములు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సృష్టిలో నదీ నదములు ఏ విధంగా అయితే ప్రవాహ రూపంలో ఆ యొక్క సముద్రాన్ని కొనసాగిస్తూ సముద్రము చెంతకు చేరడానికి వేగవంతంగా ఏ విధంగా అయితే సముద్ర జలములలో వేగవంతముగా తమ యానములను అంటే తమ యొక్క వేగాన్ని ఏ విధంగా చలన రూపంగా తీసుకుని పోతాయో అదేవిధంగా అంతరిక్ష లోకంలో కూడా అంటే శూన్యమైనటువంటి యొక్క భూమి, పృథివీ, జలము, అగ్ని, వాయువు అనేటటువంటి యొక్క పంచభూతాల్లో తర్వాత అంతరములో ఉన్నటువంటి యొక్క భూవ అంటే భూహ స్వహ అంటే భూవ అన్నప్పుడు భూలోకములకు పృథివీకి మధ్య ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశం అంతరిక్షం. అటువంటి అంతరిక్షములో యానములను వేగవంతముగా కొనిపోవటం సారథైనటువంటి యొక్క యానములు ఏ విధంగా అయితే శాస్త్రవీతమైనటువంటి జ్ఞాన సంయుక్తంతో ఆ యొక్క ఆకాశ మార్గంలో పయనించేటటువంటి ఇంధనాన్ని సమకూర్చుకొని ఏ విధంగా అయితే ఆకాశ మార్గంలో యానములను వేగవంతముగా కొనిపోవటం సాధనభూతముకు అనేటటువంటిది కూడా మనకు పరమేశ్వరుడు భౌతికమైనటువంటి జ్ఞానాన్ని ఉద్వేగపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని ప్రకృతి పదార్థ విజ్ఞాన శాస్త్రం ద్వారా అంతరిక్షములో పయనించడానికి విజ్ఞాన విద్య ఆయన భూలోకములో భూమి మీద ప్రయాణించడానికి రవాణా సౌకర్యాన్ని అందించడానికి వాహనములు, అంతరిక్షములో ఉన్నటువంటి విమాన వాహకములు, అంతరిక్ష సాధకములైనటువంటి ఏ విధంగా అయితే వేగవంతంగా కొనిపోవుటకు సాధనభూతమైనటువంటి మనకు ప్రకృతి ఏ విధంగా అయితే మనకు
సౌకర్యాన్ని కలిగిస్తుందో, ఏ విధంగా అయితే ప్రాంతమునకు వేగంగా వాటిని చరించి వారి వ్యవహారాన్ని ఏర్పరచుకోవడానికి మనుష్యులకు పరమేశ్వరుడు అందించినటువంటి అత్యుత్తమైనటువంటి సాధనాలుగా చెప్పవచ్చు. కాబట్టి అటువంటి అత్యుత్తమైన సాధనాలు అందించినటువంటి పరమేశ్వరుడు వనములను దహించవేయ జలములను ఆవిరిగా ఉనర్చి పైకి పునఃపున్నట్టు అగ్ని ఏ విధంగా అయితే పరమేశ్వరుడు ఆ యొక్క మేఘమండలంలో ఉన్నటువంటి మేఘములు ఏ విధంగా అయితే జలములను ఆవిరి చేసుకుంటాయో, జలములు ఆవిరి రూపంగా అగ్ని రూపంగా ఏ విధంగా ఆవిరి రూపంగా స్థితికి ప్రయాణమవుతాయో, అక్కడ మేఘములు ఏ విధంగా అయితే వర్షింపజేయడానికి ఎల్లప్పుడూ పరమేశ్వరుడు అందించినటువంటి ఉత్తమమైనటువంటి యొక్క వర్ణన, అంటే భూమిపైన ఉన్నటువంటి యొక్క సర్వ జీవరాశులకు ఆహారం ఆ యొక్క ఔషధులు అందించేటట్టు పరమేశ్వరుడు వర్షాన్ని ఏ విధంగా కురిపించుకుంటారో, అంటే వర్షము ద్వారా ఏ విధంగా అయితే అందరికీ అన్న ఉత్పాదన ఉనర్స్తారో, అటువంటి జలము ఉన్నకు వానికి సంయుక్తమునర్చెదరు. అంటే జలము అనేటటువంటి యొక్క ఉత్తమమైనటువంటి రసాస్వాదమైనటువంటి ఆ యొక్క జలాన్ని శబ్దస్పర్శ రూపరస గంధాదులతో, అంటే పంచతన్మాత్రలతో ఏ విధంగా అయితే సూక్ష్మభూతం అంటే సూక్ష్మభూతాలని స్థూల భూతాలుగా మలిచి ఆ విధంగా సర్వులకు యోగ్యమైనటువంటి సంయుక్తం చేశాడో, ఆ యొక్క ఉపాధిని కలిగించాడో, అటులనే స్థుతులకు పాత్రుడు. అంటే ఏ విధంగా అయితే సృష్టిలో మనము అనుభవించేటటువంటిది, దృశ్యాత్మకంగా చూసేటటువంటిది, వేగవంతంగా వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడానికి యానములను, అంటే ఏ విధంగా అయితే వాహనములను ఉపయోగిస్తామో అటువంటి వాహనాలను చోదకముగా చేయడానికి ఆ యొక్క పరమేశ్వరుడు సమకూర్చినటువంటి విద్యామానం, అంటే అతని యొక్క జ్ఞానము ఆ విధంగా సామర్థ్యయుక్తమైనటువంటి పరమేశ్వరుడు మనకు ఆత్మత్వం ద్వారా ఆ యొక్క పంచ సూక్ష్మభూతాల ద్వారా మనకు ఆ ఇంద్రియాలను, అంటే జ్ఞాన కర్మేంద్రియాలను ఏ విధంగా అయితే పరమేశ్వరుడు అందించాడో, ఉభయేంద్రియమైనటువంటి మనస్సును ఏ విధంగా అయితే శరీరంలో అందించినటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే స్థూలము సూక్ష్మము కారణమనేటువంటి దేహాన్ని ఏ విధంగా అయితే పూర్వమంత్రము తీసుకున్నామో, ఏ విధంగా అయితే అన్నమయ కోశము, ఆ యొక్క ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశముగా ఏ విధంగా అయితే పంచకోశ విశంతిగా చెప్పబడిందో, అటువంటి శరీర ప్రాణములకు ఏ విధంగా అయితే ప్రేరణ ఇచ్చినట్టు పృథివీ, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు లోకములను వేగముగా నడుపునట్టు, ఏ విధంగా అయితే ప్రాణములు అందించేటటువంటిది ఆ యొక్క జల సంప్రోక్షణ ద్వారా అగ్ని, విద్యుత్తు, వాయువు అనేటటువంటి ఆ యొక్క పంచ సూక్ష్మభూతాల ద్వారా ఏ విధంగా అయితే పంచ తన్మాత్రల ద్వారా ఏ విధంగా సృష్టి కార్యం ఏర్పరిచాడో, అదేవిధంగా పంచ తన్మాత్రల చేత ఆ యొక్క హృదయం అనేటటువంటి మనస్సు, హృదయం అనేటటువంటిదో అంతర్భూతమైనటువంటి ఆ యొక్క హృదయంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారానికి ఆచ్ఛాదితమైనటువంటి ప్రాణరూపమైనటువంటి శక్తిని పరమేశ్వరుడు అపాన సమాన వ్యాన ఉదాన అపాన వాయువులు అనేటువంటి పంచవాయువులు ఏ విధంగా ఏర్పరిచాడు, అదేవిధంగా ప్రాణములకు ప్రేరణ ఇచ్చినటువంటి జ్ఞానశక్తిని అందించడానికి మస్తిష్కాన్ని ఏ విధంగా పరమేశ్వరుడు ఇచ్చాడో, అదేవిధంగా మనము అతన్ని ఆరాధించి అతనిలో ఉన్నటువంటి ఆనందాన్ని, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సుఖాన్ని, సుఖంతో కూడినటువంటిది సుఖముతో కూడినటువంటి దుఃఖాన్ని, అంటే సుఖము కోసం ప్రకృతిని ఆస్వాదిస్తే ప్రకృతిలో ఉన్నటువంటి సుఖాన్ని ఎవరైతే అనుభవిస్తారో సాంసారిక దుఃఖాన్ని వారు తెచ్చుకొని మరియు వైరాగ్య భావన కలిగి ఉంటారో అటువంటి వారికి ప్రేరణ కలిగించేటటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి వైరాగ్య భావనతో కూడినటువంటి పరమేశ్వరులో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ఎవరైతే నిత్యము తప్తమవుతారో, ఏ విధంగా అయితే తప్పించిపోతారో అటువంటి వారికి పృథివీ, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు లోకములను వేగముగా నడిపినట్టు సూర్యకిరణం, ఏ విధంగా అయితే భౌతికమైనటువంటి ప్రపంచంలో ఈ యొక్క అష్టైశ్వర్యాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పృథివీ మొదలుకొని సూర్య చంద్ర నక్షత్రాదులు ఏ విధంగా వేగంగా నడిపి తమ యొక్క సూర్యుని లక్ష్యాన్ని చేసుకుని గ్రహాలు, ఉపగ్రహాలు ఏ విధంగా నిరంతరము ప్రచోదితమవుతూ ఉంటాయో, అదేవిధంగా మేఘజలములను భూమిపై సేచనమునర్చునట్టి శరీరమునందు గల రక్త జలములను, అంటే మేఘాలు ఏ విధంగా అయితే భూమిపైన ఉన్నటువంటి జలాలను సేచనమునర్చి
వర్షాదాయకంగా, విద్యుత్ రూపంగా, పర్జన్యుడు అనేటటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడినటువంటి వర్ష అనుభూతిని కలిగించి పృథివీ తత్వాన్ని ఏ విధంగా ఏర్పరిచాడో అదేవిధంగా పృథివీ తత్వమైనటువంటి పంచభూతాన్వితమైనటువంటి శరీరం నందు గల రక్త జలములను లేక నదుల జలములను ప్రవహింపజేయడానికి సోమ పరమాత్మ అంటే ఈ విధంగా సృష్టికి బ్రహ్మాండం బ్రహ్మాండం తత్పిండే అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి విశ్వములు ఏ విధంగా వేగంతో కూడినటువంటి జ్ఞానములు ఏ విధంగా అయితే పరమేశ్వరుడు ఏర్పరుచుకున్నాడో అంతరిక్షములో కానీ పృథివిలో కానీ ఆ విధంగా దివ్యలోకంలో ఏ విధంగా అయితే సూర్యకిరణము ప్రకాశితమై ఏ విధంగా అయితే ఆహార అన్న ఉత్పాదనలు సర్వ శరీరములకు ఆ యొక్క ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అందించేటటువంటి ఈ విధంగా పరమేశ్వరుడు అమర్చిపెట్టాడు. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి అంతరములో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆనందాన్ని పొందడానికి ఆ యొక్క సోమ పరమాత్మను హృదయములందు ప్రకాశపరచుకోడు. అంటే హృదయములందు ప్రకాశపరచుకోడు అన్నాడు. అంటే ఏ విధంగా అయితే ఆ యొక్క తమ యొక్క కర్మలను శ్రేష్టము చేసుకొని జ్ఞానయుక్తమైనటువంటి విధంగా నడుచుకొని ఆ విధంగా కర్మలను శ్రేష్టము చేసుకొని శ్రేష్టమైనటువంటి కర్మల ద్వారా ఆ యొక్క రాగద్వేషాలకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని అంటే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క లౌకికమైనటువంటి ప్రపంచములో లౌకిక మార్గములో ఎవరైతే ప్రయాణిస్తారో లౌకిక మార్గములో కూడా ఉత్సాహవంతంగా ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందడానికి యోగ్యత కలిగినటువంటి జ్ఞానం కూడా పరమేశ్వరుడే అందించాడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానము అనేటటువంటిది వేరుగా లేదు. ఆత్మ ఏ విధంగా అయితే సుఖాన్ని పొందుతుందో అటు భౌతికము కానీ ఆది భౌతికము ఆది ఆత్మికము ఆది దైవికము అనేటువంటి రకాలుగా ఉన్నటువంటి సుఖాలను పొందుతూ వాటిలో వచ్చేటటువంటి దుఃఖాలను గ్రహించి ఎప్పుడైతే మానవుడు పరమేశ్వరుని వైపు తన యొక్క దృష్టిని మరల్చుకుంటాడో అటువంటి దృష్టిని మరల్చినటువంటి వారికి వేద విద్యను అందించి వేద జ్ఞానం ద్వారా తనలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ పరమేశ్వరుడు ఈ యొక్క ప్రేరణాయుక్తమైనటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని అందించాడు. అంటే బ్రహ్మాండములో భౌతికంగా ఏ విధంగా పరమేశ్వరుడు యొక్క సృష్టి సామర్థ్యాన్ని ఉనర్చి సర్వజీవులకు యోగ్యమైనటువంటి ఆ యొక్క అన్న ఉత్పాదన ఇచ్చి లౌకికమైనటువంటి జీవితాన్ని ఆనందయుక్తంగా చేశాడు. అదేవిధంగా లౌకికంలో వచ్చినటువంటి ఏ విధంగా అయితే పతంజలి మహర్షి చెప్పాడో ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అన్నాడు. అంటే ఈ యొక్క దృశ్యమాన ప్రపంచం ఏ విధంగా అయితే ఆ యొక్క శరీరం అంటే త్రిగుణములతో కూడినటువంటి సృష్టి ఏ విధంగా సత్వరజస్తము గుణాన్వితమైనటువంటి సృష్టి ఆ యొక్క శరీరములో కూడా అంతర్భాగములో ప్రకాశము క్రియా స్థితిశీలంగా ఉన్నటువంటి ఈ యొక్క శరీరములో ఉన్నటువంటి అంతరములోని ఏ విధంగా అయితే భోగమునకు అంటే లౌకికమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందడానికి యోగ్యత కలిగినటువంటి శరీరాలు అందించాడో అదేవిధంగా అపవర్గాన్ని అంటే మోక్షాన్ని పొందడానికి కూడా యోగ్యత కలిగినటువంటి అటువంటి ప్రకృతిని సాధనంగా మలుచుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఉపాసనాయుక్తమైనటువంటి సామవేదము యజుర్వేదము ఋగ్వేదము అధర్వణ వేదములు మనకు బాగా జ్ఞానాన్ని ఉపయోగపడేటట్టు కుశల ద్వారా మనకు సంప్రాప్తం చేశాడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ప్రేరణ ఏ విధంగా అయితే మనం శ్రద్ధారసములచే సేచనమునొచ్చుడు. శ్రద్ధ అంటే తీవ్రమైనటువంటి సంవేగాన్ని సంవేగాన్ ఆసన్న అనేటటువంటిది. అంటే తీవ్రమైనటువంటి సంవేగం ఉండాలి, అంటే తీవ్రత ఉండాలి, బుద్ధిలో తీవ్రత ఉండాలి, మనస్సులో తీవ్రత ఉండాలి. భగవంతుని పొందాలనేటటువంటి తలంపు ఎల్లప్పుడూ తీవ్రత కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మనస్సు బుద్ధిరూపకంగా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి శ్రద్ధ అనేటటువంటి రసము సేచనము అంటే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలిగినప్పుడు అతడు ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితిని చెందడానికి వేదిక సంపాదించుకుంటాడు. అంటే ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసన సిద్ధి అభ్యాసము వైరాగ్యము ద్వారా కుదురుతుంది. అభ్యాస వైరాగ్యం తన్ నిరోధ అంటే అతనికి నిరోధం ఏ విధంగా అయితే అవిద్య అస్మిత రాగ ద్వేషములు అనేటువంటి ద్వేషాలని పోగొట్టుకోవడానికి ఏ విధంగా అయితే విద్య ఉపయోగపడుతుందో అటువంటి విద్యను పొందినప్పుడు మాత్రమే ఆ యొక్క శ్రద్ధారసం బాగా అతనికి సహాయపడుతుంది. అంటే శ్రద్ధారసము ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి
ఆత్మ పరమాత్మను ఉపాసించడానికి యోగ్యత అర్హత కలిగించుకుంటాడు అనేటటువంటిది హృదయములలో ప్రకాశపరుచుకున్నాడు. హృదయంలో ఉన్నటువంటి మనోమయ కోశాన్ని ప్రకాశపరుచుకోవడానికి అన్నమయ కోశము ప్రాణమయ కోశముతో ఆ యొక్క మూలాధార చక్రం నుండి ఆ యొక్క స్వాధిష్టానము మణిపూరకులు అనేటటువంటి ఒక సాధన ద్వారా ఊర్ధ్వ స్థితికి ప్రయాణమయ్యి హృదయాన్ని ప్రకాశపరుచుకోవడానికి హృదయ స్థితిలో ఉన్నటువంటి మనస్సును శుద్ధపరుచుకోవడానికి ఎల్లప్పుడూ తపన పడాలి, అటువంటి శ్రద్ధారసాన్ని పొందాలి అనేటువంటిది పదార్థం మనకు బాగా తెలుపుతుంది. భావార్థం శిల్పు నెటుల విద్యుత్తు మున్నగు రూప అగ్నిని జ్ఞానములందు ఉపయోగపరిచెదరో, అంటే ఏ విధంగా అయితే శిల్పులు అంటే ఆర్కిటెక్ట్స్ ఏ విధంగా అయితే ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్స్ ఆ యొక్క విద్యుత్తు ఆ యొక్క విద్యుత్తుని అంటే జలములో ఉన్నటువంటి విద్యుత్తు, భూమిలో ఉన్నటువంటి విద్యుత్తు, ఆ యొక్క సూర్యకిరణంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క ప్రకాశక శక్తిలో ఉన్నటువంటి విద్యుత్తు అగ్నిని జ్ఞానములందు ఉపయోగపరిచెదరో, అంటే భూమిలో ఉన్నటువంటి విద్యుత్తు ఏ విధంగా ఇంధన రూపకంగా విద్యుత్తుగా మలుచుకొని తమ యొక్క రథాలను వాహనాలను ఏ విధంగా ఉపయోగపరిచెదరో, జలము వాయువు మున్నగు వానిచే సిద్ధము నడిచెదరో, అంటే వాటిని పరిపుష్టి చేసి ఆ యంత్రాలను సాధనాన్వితంగా చేతనాయుక్తంగా వారికి సహాయపడడానికి ఆ యొక్క ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోవడానికి అంతరిక్షంలో వేగంగా చేరుకోవడానికి ఆ యొక్క ఎన్నుకున్న స్థలాన్ని చేరుకోవడానికి ఏ విధంగా అయితే సిద్ధమునర్చెదరో అనగా తడిపెదరో, అంటే ద్రవీభూతముకు చేసేటటువంటి వారు, అంటే జ్ఞానము యొక్క ద్రవీభూతము ఆత్మ ఏ విధంగా అయితే ద్రవ్యముగా కూడినటువంటి ఆత్మ ఏ విధంగా అయితే పంచభూతాలలో ద్రవీభూతము చేయడానికి ఆత్మ మనస్సు ఆ యొక్క కాలము ఉప్పు అనేటువంటిది పృథ్వీతత్వం అంటే పంచభూతాలతో కూడినటువంటి ద్రవ్యముతో కూడినటువంటి ఈ యొక్క ద్రవ్యములు అని చెప్పారు. కాబట్టి ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనకు ఉపయోగించుకున్నట్లయితే ఘనీభూతమైనటువంటి ఈ యొక్క సృష్టిని ఏ విధంగా ద్రవీభూతంగా ఆర్ద్రమనొస్తారో, వర్షాన్ని కలిగించడానికి ఏ విధంగా అయితే పునరుత్పత్తి సాధింపబడతారో అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి జలము వాయువు ఉన్నవు వాణిజ్య సిద్ధమునర్చెదరో అనగా తడిపెదరో ద్రవీభూతం చేసుకున్నట్లయితే ప్రాణ అపాన వాయువులను నిరోధించి ఏ విధంగా ప్రాణశక్తిని ఉద్దీపన చేసుకుని ఏ విధంగా ఊర్ధ్వ మార్గాన్ని పయనింపజేయడానికి అటులనే మనుష్యుడు ప్రాణముల ప్రేరకుడు లోకముల కారకుడు, అంటే ప్రాణాలను ఈ విధంగా ప్రేరణ కలిగించి పరమేశ్వరంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందడానికి ఎవరైతే ఇష్టపడతారో ఏ విధంగా తీవ్రత కలిగించుకుంటారో అటువంటి వారికి జలము వాయువు అనేటటువంటి అనుకూలంగా ఉంటుంది. ఆస్వాదన కలిగించేటటువంటి లోకములకు కారకుడు, అంటే ఆ యొక్క భౌతికమైనటువంటి పృథివీ ఏ విధంగా లోకాన్ని ధరింపజేస్తుందో అదేవిధంగా సూర్యకిరణములు మరియు వేదజలముల వర్షములు పరమాత్మ సూర్యకిరణాలు మరియు వర్షింపజేసి ఏ విధంగా అయితే సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆహార అన్న ఉత్పాదనలు సర్వ జీవరాశులకు అందిస్తాడో అదేవిధంగా పరమాత్ముడు ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్ముడు ఆ యొక్క ఆనందాన్ని పొందడానికి అతడు నిత్యము సాధనాయుక్తమైనటువంటి మనుషులకు, అంటే సాధన సంపత్తి కలిగినటువంటి వారు అష్టాంగ యోగాన్ని అనుసరించినటువంటి వారికి హృదయమునందు సంయుక్తమునర్చి శ్రద్ధారసమునచి సేచన వినర్చవలను. శ్రద్ధారసంగా అతన్ని ఎల్లప్పుడూ పొందడానికి ఎల్లప్పుడూ తపన పడాలి, ఆర్ద్రత చెందాలి, ఎల్లప్పుడూ ఆ యొక్క తీవ్రమైనటువంటి తీవ్రత పెంచి ఆ విధంగా ఎల్లప్పుడూ పరమేశ్వరుని పొంది ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ అతడు శ్రద్ధారసాన్ని కలిగి ఉండాలి. శ్రద్ధ అన్నప్పుడు హృదయములను సర్వ ప్రాణములను హృదయములను ఆ యొక్క బుద్ధిని మనస్సుని వాటిని అన్నిటినీ నిరోధించి, అంటే వాటికి అడ్డంకులైనటువంటి వాటిని అంతా తొలగించుకుని అవిద్యా క్లేశాలను అవిద్యాస్మిత రాగ ద్వేష అభినివేశం అనేటువంటి క్లేశాలను పోగొట్టుకొని మరియు పరమాత్మతత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ఏవైతే అడ్డంకిగా ఉంటుందో వర్గాలను కామక్రోధ లోక ఆశ్చర్యాలను కూడా సంయుక్తం, వాటిని రానివ్వకుండా చేసుకొని హృదయమునందు పరమాత్మను సంయుక్తపరుచుకొని మనస్సును విశాలంగా ఉంచుకొని శుద్ధమైనటువంటి మనస్సుగా ఉంచుకొని పరమేశ్వరుని సంయుక్తమనర్చి
శ్రద్ధారసములతో అతన్ని పొందవలను, ఆ విధంగా జీవన్ముక్తుడు కావలను అనేటటువంటిది ఈ మంత్రం మనకు బాగా ప్రబోధిస్తుందని చెప్పారు. చెప్తారా సార్? ఏమీ లేదన్నయ్యా. మౌని గారు చెప్తారండి. శాంతి మంత్రం చెప్తాను సార్. శాంతి మంత్రం చెప్తాను. ఓం జౌః శాంతి అంతరిక్షగం శాంతి ఓం పృథివీ శాంతి ఓం ఆపః శాంతి ఓం ఓషధయః శాంతి ఓం వనస్పతయః శాంతి ఓం విశ్వే దేవాః శాంతి ఓం బ్రహ్మ శాంతి ఓం సర్వగం శాంతి ఓం శాంతిరేవ శాంతి ఓం సామా శాంతిరేధి ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమ. అందరికీ గుడ్ డే. అందరం మళ్ళీ రేపు కలుద్దాం. అందరికీ